కొన్ని కొన్ని గుర్తులు మన శరీరం మీద ఏర్పడేవి మన జీవితంలో కర్మ వస్తోందా? కర్మ వెళ్ళిపోతోందా? లేదంటే ఆ కర్మ వలన మనము అనుభవిస్తున్నామా? అనే విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి. సో, అలాంటి గుర్తులేవో చూద్దాం. ఇప్పుడు చూడండి కొంతమంది బాగా ఉంటారు. కానీ ఉన్నట్లుండి సడెన్ డౌన్‌ఫాల్ అవుతుంది. ఉన్నట్లుండి భయంకరమైన అప్పులయిపోతాయి. అసలు వాళ్ళ జీవితంలో ఏమేం చేస్తున్నారో అర్థం గాదు. అనవసరంగా వేరే వాళ్ళకు పూచీపడి నిండా మునిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, ఇదంతా ఎందుకు జరుగుతా ఉంటుంది జీవితంలో? ఒకటే కాదు. ఇప్పుడు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతాంటాయి. పెళ్లి ఒక డేట్‌కి ఫిక్స్ చేసుకుంటారు. సడెన్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. సంతానము అవ్వాలనే పాపం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. సడెన్ అబార్షన్ జరుగుతుంది. ఉద్యోగంలో పై స్థాయికి పోవాలనుకుంటారు. అక్కడే ఎత్తిపోతారు. సో, ఇదంతా ఎందుకు జరుగుతాంది అనేది చూద్దాము. మనకు శరీరం కూడా కొన్ని రకాల మనకు సంజ్ఞలను అంటే కొన్ని రకాల గుర్తులను మనకు వదులుతా ఉంటుందనమాట. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ గుర్తులు ఏందనేది మనం చూద్దాం. ముఖ్యంగా చూడండి మీ శరీరంలో మీకు వివిధ భాగాల్లో వచ్చే పుట్టుమచ్చలనేటివి ఉంటాయి.